తీశారండి బాబు ఆయన 34 PhDలు. ఒక PhD చేస్తే జీవితం అయిపోతుంది. కానీ 4 PhDలు, 28 3 డిగ్రీలు, 25 మాస్టర్ డిగ్రీస్. ఎప్పుడు చదివారు? అంటే డిగ్రీ మీద డిగ్రీ చదువుకుంటూ ఓ పక్క పరిశోధన చేస్తూ మళ్ళీ అనుకూల పరిస్థితుల్లో అందరూ చదివేస్తారు. ప్రతికూల పరిస్థితులు, డబ్బులు, మళ్ళీ వెళ్ళాలి, విదేశాల్లో చదవాలి. అసలు నిజంగా లెజెండరీ పర్సన్ అండి, నోబుల్ పర్సన్, నోబుల్ మ్యాన్ అండ్ నోబుల్ ప్రైజ్ అవార్డు, గొప్ప మహాత్ముడైన. అసలు ఆయన ఎవరైనా పొరపాటుగా విమర్శించారంటే మాత్రం చాలా దారుణం అనమాట. అంటే వాళ్ళు మనుషులు కాదు అందుచేత ఆయన అసలు ఒక పల్లెత్తి మాట్లాడడానికి అసలు మనకు అర్హత లేదు. అటువంటి గొప్ప వ్యక్తి, నిజంగా అటువంటి వ్యక్తి మళ్ళీ తర్వాత ఎవరు లేరు. ఆ తర్వాత మరి లేరు ఇంకా. ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్, అలాగే ఎమికబుల్ అండ్ ఐడియాలజీ, బిహేవియర్, విద్య ఉంది, ప్రవర్తన ఉంది. కొంతమంది మంచి తెలివైన ఉంటారు కానీ వాళ్ళ సోషల్ బిహేవియర్ బాగుండదు, వాళ్ళతో మనం మాట్లాడలేము. అయితే ఇప్పుడు ఏంటి, విద్య ఉంది, ఆ విద్యకి తగ్గట్టుగానే మనం ఎమికబుల్ ఐడియలైజ్డ్ పర్సనాలిటీ అనమాట, బిహేవియర్, ప్రవర్తన. ఆయన దగ్గరికి వెళ్తే చక్కగా ఆయన నాలెడ్జ్ని షేర్ చేసేవారు. అప్పుడు సమాజం ఇప్పుడు కూడా 4 వర్గాలుగా ఉండేది: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మనమంతా శూద్రులమే. అవి అగ్రవర్ణాలు 3 ఉండేవి. వాళ్ళకే అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండేవి. ఈ కింద ఉన్నటువంటి అయితే ఇందులో మళ్ళీ కేటగిరీస్, అందులో కూడా ఇంకా స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. ఎస్సీస్ కన్నా కింద స్థాయిలో ఇంకా ఉన్నారండి పాపం, అన్సివిలైజ్డ్ గాను, పాపం అట్టడి వర్గాలు, ఆ కొండల మీద వాళ్ళు ఇంకా కింద స్థాయిలో ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఏంటంటే మనం అంతా కలిపి ఆయనకి రుణపడి ఉంటాం. మన బాధలు, మన మధ్యతర వర్గాల బాధలు, అట్టడి వర్గాల బాధలు, అవన్నీ కూడా ఆయన ఆకలింపు చేసుకొని నిజంగా రాజ్యాంగం రచించడం అంటే అంత చిన్న విషయం ఏమీ కాదండి, చాలా కష్టతరమైన విషయం. ప్రపంచ రాజ్యాంగాలన్నీ కూడా ఆయన అన్ని డిగ్రీలు చేశాడు కాబట్టి ప్రపంచ రాజ్యాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ అవకాశం పెట్టి మొత్తం అంతా జల్లెడేసేసి ఏది మంచిది ఉంది, ఏది మనం తీసుకోవాలి, ప్రాథమిక హక్కులు ఒక దగ్గర తీసుకొచ్చారు ఆయన, అలాగే ఆర్య సూత్రాలు ఒక దగ్గర తీసుకొచ్చారు, పార్లమెంటరీ వ్యవస్థ ఒక దగ్గర తీసుకొచ్చారు, రాజరికం వదిలేదు. అంటే రాష్ట్రపతి అనేది ఇంచుమించుగా మన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ తాలూకు రాజరికం లాంటిదే. ఏది ఎక్కడ మంచిది ఉంది అంటే ఆ మంచి అంతా కూడా మనం ఆయన అవకాశం పెట్టి తీసుకొచ్చి మన రాజ్యాంగాలు చూపించారండి. ఎవరికైనా కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం అనేది దృఢ, అంటే కొన్ని రాజ్యాంగాలు రిజిడ్, ఫ్లెక్సిబుల్ 2 ఉంటాయి. మనది దృఢ, అదృఢ, లిఖిత, అలిఖిత. కొన్ని సంప్రదాయాలు కూడా బ్రిటిష్ రాజ్యాంగం అంటూ లేదు. వాళ్ళ కన్వెన్షనల్ కాన్స్టిట్యూషన్, అది మామూలుగా ఆనవాయితీగా వెళ్ళిపోతుంది. మనది అది ఉంది, ఇది ఉంది. అంటే ఏది మంచిదంటే అది తీసుకొచ్చారు. అయితే మనకు తెలుసు, మనమైతే విన్నాం, అట్టడుగు వర్గాలు ఏ విధమైన కష్టాలు పడ్డారనే విషయాన్ని విన్నాం, మనం ఆయన అనుభవించారండి. అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఉన్నస్థానం ఎవరిస్తారండి? దేనికి ఇచ్చారు? ఆయన తాలూకా మేధా సంపత్తికి దోషమయ్యి ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్పి అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన వచ్చిందంటే ఆయన తాలూకా వ్యక్తిత్వము, ఆయన తాలూకా మేధా సంపత్తి, ఆయన తాలూకా తెలివితేటలు, ఆయన తాలూకా పరిశోధన, ఇవన్నీ కలిపి ఆయనకి అంత ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలిగే. అక్కడ కూడా ఫేస్ చేశారు ఆయన, ఆ స్థాయిలో కూడా ఫేస్ చేసినా సరే ఆయన తాలూకా మేధా సంపత్తి ముందు అవన్నీ కూడా మనం దేవుడు పైపోయి. అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకి నిజంగా దార్శనికుడు అయినా, నిజంగా ఆయన మహాత్ముడు. భగవంతుడైనా ఇప్పుడు చెప్తాం, సాయిబాబా పుట్టారు, షిరిడి సాయిబాబా పుట్టారు అంటారు. అలాగే అటువంటి వ్యక్తుల్లో ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తి. భగవంతుడేమో ఆయన్ని మన భారతదేశానికి పంపించాడు. ఆయన ఆ రూపంలో మన భారతదేశానికి పంపించి అదే ఇంకోటి చేతుల్లో పెడితే ఎలా ఉండేదో, ఎంత మంచిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే ఉన్నదో ఆ నాలెడ్జ్ పర్సన్ చక్కగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు, ఎదురువాడిని కన్విన్స్ చేస్తారు. ముందు చెప్పుకున్నాం, మన ఎమికబుల్ అండ్ ఐడియలైజ్డ్ బిహేవియర్ అయింది. చక్కగా ఎదురువాడిని ఒప్పించి నప్పించి చక్కగా ఆకలింపు చేసినటువంటి ఆయన భౌతికంగా లేకపోయినా 130 సంవత్సరాలుగా మనం తరచూ ఆయన్ని
ఒక అట్టడుగు వర్గాలని బయటికి తీసుకొచ్చినటువంటి అటువంటి వ్యక్తికి ఐకాన్ గానే మనం ఆయన చెప్పుకుంటాం. ఆయన తర్వాత ఎవరిని చెప్పుకున్నా సరే, ఇప్పుడు తర్వాత ఈ మధ్య ఆయన చెప్పుకుంటుంటే ఈ జ్యోతిరావు పూలే గారు వాటికి చెప్పుకుంటూ వీళ్ళు ఉన్నారని చెప్పి ఈ మధ్య మనం వాళ్ళని కూడా వెలుగులోకి చేశారు. వాళ్ళు అంటే వాళ్ళ సేవలు మనకి తెలియలేదు. ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఉన్నారు, స్త్రీలు విద్య ఉండేది కాదు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చదివించడం కానివ్వండి. అలాగే కొన్ని రిఫార్మ్స్ చేశారంటే ఆయన తాలూకా మేధా సంపత్తితోని మన రాజ్యాంగంలోనే మనం ఆకలింపు చేశారు, అందులో చొప్పించి చక్కనైన రాజ్యాంగం చేశారు. అయితే రీసెంట్గా కాన్స్టిట్యూషన్ మీద మాత్రం మొన్న గవర్నమెంట్ ఒక ఎక్సైజ్ చేసిందండి. చక్కగా రాజ్యాంగం మీద టెస్టులు పెట్టిన పిల్లలందరికీ కూడా తలగారు. మొన్న నవంబర్ 26కి 1925లో రాజ్యాంగం మీద పిల్లలందరికీ కూడా స్టేజ్ లెవెల్గా పాఠశాల లెవెల్లోని, మండల లెవెల్లోని, జిల్లాల స్థాయిలోని ఆఖరికి మన పిల్లల్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా కూర్చోబెట్టారు. అంటే చాలా అవసరం అండి, అది అవసరం అండి. మన కాన్స్టిట్యూషన్ మనం అందరూ ఎలా బతుకుతున్నాము, వీఆర్ అబైడ్ టు ద అవర్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆ రాజ్యాంగం అంటే మనకు తెలియాలి కదా, ఏంటో తెలియాలి. రాజ్యాంగం అంటే ఏంటి పెద్ద మనం అన్ని పేర్లు చదివక్కర్లేదు. ఆయన రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడ్డారు ఆయన రాజ్యాంగం తయారు చేయడం కోసం. ఎవరు లేరు, వన్ మ్యాన్ అంతే. ఎవరు ఉన్నారు, నామకే వాస్తే ఉన్నారు, మిగతా 7 ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆయన. డ్రాఫ్టింగ్ అంటేనే రచన అండి, ఆయన చైర్మన్, ఆయన మొత్తం అంతా పడ్డారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అండి. నిజంగా ఆ మహోన్నతమైన వ్యక్తి కోసం మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు బుద్ధుడు మేస్టార్కి చాలా ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత బుద్ధుడు మేస్టార్ కోసం చెప్పాలంటే, బుద్ధుడు